చివరికి సిలువలో ప్రాణము పెట్టేంత వరకు ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించరండి, అంత ప్రేమ యేసు ప్రభు చేశాడు. కాబట్టి ఆ ప్రేమ కావాలంటే ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ ప్రేమ నీకు ఇంకా తెలియకపోతే దేవుడు నిన్ను ఈ సాయంకాలం పిలుస్తా ఉన్నాడు. ఆయన మత్తయి సువార్త 11:20 రాయబడింది, ప్రయాసపడి భారం మోసే ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు శాంతినిస్తాను, నేను మీకు సమాధానం ఇస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు పాపం అనే ప్రయాసలో ఉన్నాడు, పాపం అనే భారంలో ఉన్నాడు. కాబట్టి ఆ పాపమును పోగొట్టుకొని పరలోకము సంపాదించుకోవాలంటే ఇదే మికిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడేమి సంభవించినో నీకు తెలియదు. ఎంతో మంది చనిపోయి ఈ సంవత్సరము అనేకులు అనేక స్థలాల్లో అనేక రీతులుగా యాక్సిడెంట్ ద్వారా అనేకులు మానవులు రోజు రోజుకి మరణిస్తున్నారు. అయితే మానవుడు మరణించలోగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని రాయబడి ఉన్నది. కాబట్టి యేసు మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు.